అందరికీ నమస్కారం. నేను మీ బీసిరెడ్డి. కర్ర ఇరగకూడదు, పాము చావకూడదు అన్నట్టుగా కానీ పరిపాలన చేస్తే శనేశ్వరుడి విగ్రహం విష్ణుమూర్తి విగ్రహం అయిపోద్ది, నంది పంది అయిపోద్ది, తల్లి పెళ్ళాం అయిపోద్ది. ఇది వాస్తవం అండి. నేను ఎందుకు ఇంత కఠినంగా మాట్లాడుతున్నానంటే అది మాలాంటి వాళ్ళ యొక్క ఆవేదన. భూమన కరుణాకర్ రెడ్డి గారు అసలు ఆయనకి బుద్ధి ఉందా, అతను మనిషేనా, తినేది కూడా నాకైతే అర్థం కావట్లేదు. ఎప్పుడో ఒక 10-15 ఏళ్ల క్రితం అక్కడ ఒక శిల్పి, ఆ శిల్పికి బెంగళూరుకి చెందిన వాళ్ళు ఒక ఆర్డర్ ఇచ్చారు, శనేశ్వరుడి విగ్రహాన్ని తయారు చేసామని. అయితే ఆ విగ్రహానికి సంబంధించి వాళ్ళే డిజైన్ ఇచ్చారు. అతను కరెక్ట్గా చేయలేకపోయాడో లేకపోతే ఏం జరిగిందో, కొంతమంది ఏంటంటే ఆ రాయిలో కూడా లోపం వస్తే మధ్యలో వదిలేస్తారు ఆ విగ్రహాన్ని. ఆ అలిపిరి దగ్గర విగ్రహాలు తయారు చేసుకునేవాడంట. అతను మరి ఎందుకో ఆ విగ్రహం పూర్తి కాకుండానే మరి వాళ్ళు డెలివరీ తీసుకోలేదో ఏదో మరి అది అక్కడే ఉండిపోయింది. అతను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వేరే ప్రదేశానికి. అక్కడ ఉండేటటువంటి విగ్రహాలను మొత్తాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. ఇదేదో మరి భారీ విగ్రహం ఉంట కావడం వలన ఎందుకో అది అక్కడ పెట్టి వెళ్ళిపోయారు. 10-12 సంవత్సరాల నుంచి ఆ విగ్రహం అక్కడే ఆ పక్కన పడిపోయి ఉంది. భూమన కరుణాకర్ రెడ్డి గారికి అప్పుడే గుర్తొచ్చింది ఆ విగ్రహం. మరి ఎవరు చెప్పారో దారిని పోయేవాడు, వాడైతే చూసి ఉన్నాడు నాకు తెలిసి. వెంటనే అక్కడికి వెళ్ళిపోయి అది ఏ విగ్రహం ఏంటి అనేది కూడా చూసుకోకుండా విష్ణుమూర్తి విగ్రహం ఇక్కడ పడిపోయి ఉంది. ఇక్కడ తాగుబోతులు వచ్చున్నారు, మల విసర్జన, మూత్ర విసర్జన జరుగుతుంది. ఇది హిందూ ధర్మానికి వ్యతిరేకం, హిందూ ధర్మాన్ని అవమానపరచడం, తిరుమల అపవిత్రతకి ఇది ఒక కారణం అంటూ గగ్గోలు పెట్టి, ఫోటోలు పెట్టి, వీడియోలు పెట్టి నానా హంగామా చేశాడు. ఎప్పుడు కూడా మీకు ఒకటి చెప్తాను, ఎప్పుడైనా సరే తప్పుడు సమాచారమే నిజం కంటే ముందు ఊరు మొత్తం తిరిగి వచ్చేస్తుంది. ఇలాంటి తప్పుడు సమాచారాల కోసమే చాలామంది వెయిట్ చేస్తుంటారు. ఇక్కడ నేను వైఎస్ఆర్సీపీ వాళ్ళని 1% కూడా తప్పుపట్టట్లేదండి. ఎందుకంటే వాళ్ళ పుట్టుకే ఒక అబద్ధం, వాళ్ళు నోరు తెరిస్తే అబద్ధం. దాదాపుగా వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం దగ్గర నుంచి ఈనాటి వరకు 1,00,000 అబద్ధాలు చెప్పుకుంటారు. రోజుకు ఒక 10 అబద్ధాలు చెప్తారు. నీతి, నిజాయితీ, ధర్మం ఒక్కటంటే ఒక్క నిజం అనేది వాళ్ళ నోటి గుండా రాదండి. వాళ్ళు ఎంతే, వాళ్ళ డిఎన్ఏ అంతే. ఎంత నీచ నికృష్టులు అంటే చిన్నాయన శవాన్ని రాజకీయానికి వాడుకున్నారు. కోడికత్తి డ్రామా, ఇంకా వాళ్ళు చేసిన డ్రామాలు చాలా ఉన్నాయి. కాబట్టి వాళ్ళని తప్పు పట్టలేము. కానీ ధర్మాన్ని కాపాడాలి, చట్టాన్ని కాపాడాలి, న్యాయాన్ని కాపాడాలి అన్న ఉద్దేశంతోనే 2024లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అద్భుతమైనటువంటి తీర్పిచ్చి ఆ బాధ్యత నారా చంద్రబాబు నాయుడు గారి మీద పెడితే ఆయన కూడా బాధపడుతున్నాడు. ఈరోజు చివరాఖరికి ఎవరైతే దండించే స్థానంలో ఉన్నాడో, ఎవరైతే ఈ రాష్ట్రాన్ని సక్రమ మార్గంలో పెట్టాల్సినటువంటి స్థానంలో ఉన్నాడో, ఆయన కూడా ఈ ఫేక్ ప్రచారాలు ఏంటి, దీని మీద ఒక కమిటీ చేస్తాం, దీని మీద విచారణ చేస్తాం, అరెస్ట్ చేస్తాం, తోలు తీస్తాం, తొక్కదీస్తాం, ఏమీ లేదండి అసలుకి. ఇదంతా మేకపోతు గంభీర్యం. నాకు తెలిసి నేను విమర్శిస్తున్నానని దయచేసి ఏమనుకోకండి. ఇలాంటి కమిటీలు 2014-19 కాలంలోనే మీకు గుర్తుందో లేదో నాకు బాగా గుర్తుంది. శాసన మండలి మీద వైఎస్ఆర్సీపీ యాక్టివిస్ట్ ఒకడు, ఇది పెద్దల సభ, మామూలుగా మనం శాసన మండలిని పెద్దల సభ అంటాం. వీడేం చేశాడంటే అడల్ట్స్ సింబల్ పెట్టి, ఏ మార్కు పెట్టి, ఇదిగో పెద్దల సభ అని చెప్పి ఫోటో వేశాడు. అది నిజంగా కూడా రాజ్యాంగాన్ని అవమానించడమే. అది ఆ రోజు వీళ్ళు శాసన మండలిలో చేరి చర్చలు జరిపి వీడి దగ్గర నుంచి వివరణ తీసుకోవాలని తీర్మానం చేశారు. ఎంత అవమానకరం అంటే, ఆఫ్టర్ ఆల్ ఒక కోనిస్కా గొట్టంగాడు, ఒక సోషల్ మీడియా యాక్టివిస్టు ఒక తప్పుడు పోస్ట్ వేస్తే, రాజ్యాంగాన్ని అవమానిస్తూ, ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తూ ఒక తప్పుడు పోస్ట్ వేస్తే వాడి మీద కమిటీ అంట. ఇలాంటి కమిటీలు చాలా చూసున్నాను నేను ఇప్పటి వరకు, కానీ మీరు పీకింది ఏం లేదు. భూమన కరుణాకర్ రెడ్డి దాదాపుగా ఈ 15 నెలల కాలంలో ఒక 1,500 అబద్ధాలు, అది కూడా ప్రపంచ స్థాయి హిందువుల పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమల మీద, ఏదో సాదాసీదా గుళ్ళు మీద కాదు. ఎన్ని నిందలు వేస్తున్నాడు, ఎన్ని అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడంటే, కనీసం చీము నెత్తురుంటే అది ఏ మతమైనా కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, హిందూ కావచ్చు,
ఎవరైనా సరే అధికారంలో ఉంటే వాడిని జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చి ఎవరైనా అడగరా అండి? నిన్న అడ్డంగా దొరికాడు. అది ఒక పాడుపడిపోయినటువంటి శనీశ్వరుడి విగ్రహం, అసంపూర్తిగా ఉండేటటువంటి విగ్రహం. దాని మీద విష ప్రచారం చేస్తే సాయంత్రానికి చెప్తున్నారు వీళ్ళు కేసు నమోదు చేశారంటే అలిపిరి పోలీస్ స్టేషన్లో. దేనికి కేసు నమోదు చేయటం? ఇట్లాంటి కేసులు అతని మీద 15-20 ఉన్నాయి, కానీ మీరు పీకింది ఏమీ లేదు. ఆవులకు సంబంధించి అక్కడ చనిపోయినాయి అని ఒక విష ప్రచారం చేశాడు. చాలా ప్రచారాలు చేస్తున్నాడు. అతను తిరుమలనే ఫోకస్ చేశాడు. ఆంధ్రప్రదేశ్ ఆయువు పట్టైనటువంటి తిరుమల కింద ఆ పుణ్యక్షేత్రంలోనే చేరి ఆ శ్రీనివాసుడి మీద ఎన్ని అబద్ధాలు అబాండాలు, పింక్ డైమండ్ అనేది ఆ ఇష్యూ తీసుకొచ్చిందే ఇతను. నేలమాళిగల్లో బంగారాలు, వజ్ర వడ్యూరాలు అంటే అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎత్తుకొని వెళ్ళిపోయాడని చెప్పి విష ప్రచారం చేసింది కూడా ఈ భూమన కరుణాకర్ రెడ్డి గారే. ఇంత విష ప్రచారం చేస్తుంటే ఆ వ్యక్తి మీద కనీసం ఒక్కటంటే ఒక్క చర్య తీసుకోలేదంటే నిజంగా కూడా చెప్తున్నాను, ఇది చాలా అవమానకరం అండి. నేను ఒక హిందూగానే కాదు, ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా, తెలుగుదేశం పార్టీ అభిమానిగా చెప్తున్నాను, ఇంతకంటే అవమానం లేదు. నాకు ఇది ఖచ్చితంగా ఎలా ఉందంటే, పబ్లిక్గా పచ్చిగా చెప్తున్నాను, కట్టుకున్న పెళ్ళాం పోయి వ్యభిచారం చేస్తుంటే చూసి చూడలేక కళ్ళు మూసుకున్నట్టుంది. ఎవరన్నా ఇంట్లో ఉంటే ఆ చెప్పులు చూసి వెనక్కి వెళ్ళిపోయినట్టుంది ఈరోజు నా పరిస్థితి. వాస్తవంగా చెప్తున్నా, ఇది చాలా బాధాకరం. నేను ఈ మాట మాట్లాడకూడదు, కానీ మాట్లాడుతున్నా. ఎవరు ఏమైనా అనుకోండి, నాకు అనవసరం ఇదంతా కూడా. బాబు గారు కనీసం మీకు పాలన ఎక్సలెంట్, మేము కాదనట్లేదు, అభివృద్ధి ఎక్సలెంట్, మీరు మాకు ముఖ్యమంత్రిగా ఉంటేనే మా జీవితాలు బాగుపడతాయి. కానీ పీస్ఫుల్ పాలిటిక్స్ కావాలండి మాకు. ఇలాంటి నీచ నికృష్టులని మందలించండి, దారిలో పెట్టండి అని మీకు ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసుకుంటాం. కనీసం దాని మీద మీరు దృష్టి పెడుతున్నారా? 1700 అలిగేషన్స్ వేశారండి ఈ 15 నెలల కాలంలో. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రాళ్ళు వేస్తూ ఉంటారు. ఏదో ఒకటి తగలకుండా పోతుందా, దాన్ని పట్టుకొని ప్రభుత్వాన్ని పడగొట్టకుండా పోతామా అనేది వాళ్ళ ఉద్దేశం. ఎన్నిటికని మేము ఖండించగలం, ఎన్నిటికని మేము వివరణ ఇవ్వగలం? ఈరోజు పార్టీలో ఉండే పెద్దలు ఏం పెద్దగా స్పందించట్లేదు. నేను పార్టీని విమర్శించట్లేదు, వాళ్ళకుండే పనులు వాళ్ళకుంటాయి, నేనేం కాదనట్లేదు. ఇది సాప కింద నీరులాగా ఇలాంటి అబద్ధాలు ప్రచారం అయిపోయి మీకు తెలుసుకునేటప్పటికే ఒక రోజు పడుతుంది. తెలుసుకున్న తర్వాత మీరు ఖండిస్తున్నారు, దాని మీద చర్యలు అంటున్నారు, కానీ చర్యలు శూన్యం. ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేసే వాళ్ళని సమాజం మొత్తం, ఆంధ్రప్రదేశ్ సమాజం మొత్తం, ఏ పార్టీ కార్యకర్తలైనా సరే ఉలిక్కపడి చూడాలి. ఈ రాష్ట్రంలో ఇలాంటి అబద్ధాన్ని ప్రచారం చేస్తే అదే వాడికి చివరి రోజు అన్న భయం కానీ కలిగించే పాలన కానీ మీరు అందించగలిగితే మా లాంటి వాళ్ళకు కొంచెం ఆత్మశాంతి ఉంటుంది, ప్రశాంతంగా పడుకుంటాం. రాజకీయంగా విమర్శించండి. భూమన కరుణాకర్ రెడ్డి గారిని కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారి పాలనని వ్యతిరేకించండి, మేమేం తప్పు పట్టట్లేదు, తప్పులుంటే ఎత్తి చూపించండి. కానీ మీరు ఒక హిందూ మతం మీద కక్ష కట్టి ఈ విధంగా తప్పుడు ప్రచారం చేయటం ఏంటండి? చాలామంది అంటున్నారు మీరు క్రిస్టియన్ అని. ఈరోజు మీరు ఆ క్రిస్టియానిటీని కూడా అవమానిస్తూ బొట్టు పెట్టుకొని తిరుగుతున్నారు. టీటీడీ చైర్మన్గా కూడా పనిచేశారు. అంటే మొత్తం మీద క్రిస్టియానిటీని అవమానపరుస్తున్నారు. పోనీ మీరు హిందువే అవ్వచ్చు, మీరు నిజమైన హిందువు అయితే అక్కడ ఉండేది శనీశ్వరుడి విగ్రహమా, విష్ణుమూర్తి విగ్రహమా, ఆ మాత్రం మీకు తెలియదా అండి? మళ్ళీ చివరిగా చెప్తున్నా, ఇదంతా వైఎస్ఆర్సీపీ తప్పు కాదండి. అధికారం చేతిలో ఉండేవాళ్ళు, మందలించాల్సిన వాళ్ళు, శిక్షించాల్సిన వాళ్ళు, ప్రజల్ని దారిలో పెట్టాల్సిన వాళ్ళు, వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించకపోతే ఇలాంటి నీచ నికృష్టులే అందలం ఎక్కి ప్రజల్ని తప్పుదారి పట్టిస్తారు. మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు, ఇలాంటి తప్పుడు ప్రచారాల మీద మీరు దృష్టి పెట్టండి. సరైన న్యాయం చేస్తారని, సరైన చర్యలు తీసుకుంటారని మాకు ఇప్పటికీ మీ మీద నమ్మకం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.